సో పూజ గది చూద్దామా? పూజ గది మేడం. సో పూజ ఏంటంటే ఇదంతా పికాక్ పికాక్ వావ్ హ్యాండిల్స్, మళ్ళీ ఇది కూడా రోజ్ గోల్డ్ ఫినిష్ లోనే ఇచ్చాం. చాలా బాగుంది. సో పూజ రూమ్ కూడా చాలా యూనిక్ గా ఉంటుందండి ఇక్కడ. ఇది మన పూజా రూమ్ అండి. సో పూజా రూమ్ లో ఏంటంటే ఆ వెనకాల వచ్చిన శివుడు మీకు ఎక్కడ చూసుంటారు, అదే కదా. ముస్టాచ్ తో నాకు శివుడు టైం పడిందండి గాడ్ ని రికగ్నైజ్ చేయడానిక. మీరు పక్కన అమ్మవారిని చూస్తే తెలిసిపోతుంది. ఇదేంటంటే రవివర్మ పాత పెయింటింగ్ మేడం. సో వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఇంత ఫ్రేమ్ ఉంది. సో అది ఇచ్చి నాకు దాన్ని ఎలాగైనా బ్లో అప్ చేసి నాకు పెద్దది కావాలి అని అడిగారు. ఇట్ వాజ్ ఆల్ డన్ అనమాట, అయిపోయింది అది మొత్తం, పేపర్ రాలిపోతున్న స్టేజ్ లో. సో దాన్ని మనం ఏంటంటే డిజిటల్ చేసాం మేడం. సూపర్ అండి, యా చాలా బాగుంది. సో దాన్ని ఏఐలో పెట్టి డిజిటల్ చేసి వి వెంట్ ఫర్ ఇట్. ఇది మాత్రం రవివర్మ పెయింటింగ్ అండి. సో యాజ్ పర్ రిక్వైర్మెంట్ పూజా రూమ్ చేసామండి. ఎక్స్ట్రా స్పేస్ కూడా ఇచ్చాము. సో అంటే ఏదైనా కలసాలు అవి పెట్టుకోవడానికి కిందంతా స్టోరేజ్ చేసి ఇచ్చాము అనమాట. చాలా అంటే లిమిటెడ్ గా బాగుంది, డీసెంట్. యా, అంటే ఉన్న స్పేస్ నే కదా మనం యూజ్ చేయగలం. చేసాం. సో ప్రైవసీ కావాలన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద కూడా బ్లైండ్ వేసాం. అప్పుడు ఇంకా కంప్లీట్ ఇది 100% క్లోజ్ అయిపోద్ది. అసలు ఇది కిచెన్ అని కూడా మాకు తెలియకుండా, లేదంటే ఓపెన్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇక్కడ నుంచి బెడ్రూమ్కి వెళ్దామా? యా.